చూసినా కూడా సగం కాన్సెన్స్ కవర్ అయిపోయింది. ఒకసారి కాంగ్రెస్ ఒపీనియన్ తీసుకుందాం. కాంగ్రెస్ నుంచి చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. చరణ్ కౌశిక్ గారు సార్ నమస్కారం, గుడ్ ఈవినింగ్. నమస్కారం. ఏమైంది ఇవాళ మొత్తం బీజేపీని టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి? బీజేపీ బీఆర్ఎస్ బంధం మొత్తం సంగప్ప గారు ఏమంటారంటే ఇక మైనారిటీ ఓట్లే కావాలి, మిగతా ఓట్లు వద్దా అన్నట్టు మీరు బిహేవ్ చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు సంగప్ప గారు మాట్లాడుతూ నాన్ మైనారిటీ అని వాళ్ళు కూడా మతాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు కదా. భారతీయ జనతా పార్టీ కూడా ఏమంటున్నారు, నాన్ మైనారిటీ ఓట్లు 3 లక్షలు ఉన్నాయి, వాళ్ళు మత రాజకీయం చేస్తున్నారు. వద్దా మీకు ఓట్లు వద్దా, మిగతా ఓట్లు వద్దా? మేము ఎక్కడ మత రాజకీయం చేయడం లేదు. అజారుద్దీన్ ఎంఐఎం తిరుగుతున్నది సార్. అజారుద్దీన్ గారి మత కోణంలో చూడాల్సిన అవసరం లేదు. వారు ఈ దేశం కోసం మువ్వన్నెల జెండాను ప్రపంచవ్యాప్తంగా రెపరెపలాడించిన వ్యక్తి. ఈ దేశం కోసం చాలా చాలా క్రికెట్ కెప్టెన్ గా, అదే కాకుండా ఈ దేశానికి సేవలు ఒకటి కరెక్ట్ చేసుకోవాలి. సీఎం కూడా ఏంటంటే వరల్డ్ కప్ గెలిపించాడు అంటారు. అజారుద్దీన్ ఆయన వరల్డ్ కప్ గెలవలేదు. వరల్డ్ కప్ గురించి మాది సార్, సందర్భాంతా ఏదో ఫ్లో లో పోతుంటుంది. సరే, వరల్డ్ కప్ ఆయన గెలిపేలేదు. మీరు ప్రపంచ వ్యాప్తంగా మువ్వన్నెల జెండాను ఎగరేశారంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ పరువును గంగలో కలిపారు, మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు వాళ్ళు అంటారు. సార్ కేసులు ఎక్కడ నిలబడ్డాయి సార్? భారతీయ జనతా పార్టీ ఇదే. భారతీయ జనతా పార్టీ ఏంటంటే దేశభక్తులు కూడా అవమానించే విధంగా వాళ్ళు మాట్లాడుతుంటారు. వాళ్ళు అనవసరంగా విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నంలో వాళ్ళు ముందుకు పోతారు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం జూబ్లీస్ లో పనిచేస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీలో అరవింద్ గారు రావట్లేదు, బండి సంజయ్ గారు రావట్లేదు, చాలా మంది భారతీయ జనతా పార్టీ నాయకులు రావడం లేదు. ఇది రాజాసింగ్ గారు చెప్పింది నిజం కాబోతా ఉంది. రాజాసింగ్ గారు చెప్పింది నిజం కాబోతా. 25,000 ఓట్లు కూడా వచ్చే అవకాశం లేదు భారతీయ జనతా పార్టీ. పోయినసారి 25,000 ఓట్లు వచ్చినాయి, అదేవిధంగా లంకా దీపక్ రెడ్డి గారి. ఈసారి ఆ ఓట్లు కూడా ఉండే అవకాశమే లేదు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తా ఉంది చాలా స్పష్టంగా. అందుకే మా ముఖ్యమంత్రి గారు అట్లాంటి వ్యాఖ్యలు చేసాడు. ఓకే ఓకే, మీ వాయిస్ కట్ అవుతుంది చరణ్ గారు సార్, అందుకనే వ్యాఖ్యలు చేశారు. ఓకే, సంగప్ప గారు చెప్పాలనుకుంటారు, చెప్పండి. ఇప్పుడు సంగప్ప గారు చెప్పేది ఏముంది, భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది. ఓకే, భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది. భారతీయ జనతా పార్టీ ఏంటంటే వాళ్ళు సార్ జమ్మూ కాశ్మీర్ లో మహబూబా ముఫ్తీతో పొత్తు పెట్టుకున్నాడు మాత్రం భారతీయ జనతా పార్టీ ముస్లింస్ గుర్తురారు. ఇక్కడ మాత్రం ముస్లింస్ అజారుద్దీన్ ముస్లిము కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంది. తర్వాత మంత్రి పదవి కోసమే. ఎందుకు నేను అడుగుతా, మొన్నటి వరకు ఎంఐఎం తిట్టి ఇప్పుడు అధికారంలోకి రాగానే మళ్ళీ ఎంఐఎం ఎందుకు అవగులించుకోడు? సార్ మాది ఫస్ట్ రాజకీయ పార్టీ, మాదేమో స్వచ్ఛంద సంస్థ కాదు. రాజకీయాలు కేసీఆర్ దారిలోకి వచ్చారు మీరు కూడా, ఫస్ట్ రాజకీయ పార్టీ అవగాహన పెట్టుకోలేదు. ఇప్పుడు దేవేగౌడ పార్టీతో పొత్తు పెట్టుకుంది, మీకు తెలియదు కాదు. ఎన్సీపీ నేషనల్ కరప్షన్ పార్టీ అని చెప్పి ఎన్సీపీ తో పొత్తు పెట్టుకురు. అజిత్ పవార్ తోటి అశోక్ చవాన్ మీద కేసులు వారు రాజ్యసభ సభ్యులు. ఇక భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తే కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఉండదు సార్. 120 సంవత్సరాల చరిత్ర ఉంది మాకు కూడా. కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో మా నవీన్ యాదవ్ గారు 50,000 ఓట్ల మెజార్టీ మీరు చూస్తారు. అదే కాకుండా రాష్ట్రంలో వరదలు వస్తాట మా మంత్రులు పోలేదు. మా ముఖ్యమంత్రి గారు సార్ ఏరియల్ సర్వేలు నిర్వహించిన ముఖ్యమంత్రి గారు వరద మీద మంత్రుల సమీక్ష సమావేశం ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు సార్ పైసలు. 16,000 కోట్ల రూపాయలు ఇవ్వాలా, 16,000 కోట్ల రూపాయలు ఇవ్వాలా. వరద నష్ట సాయం కేంద్రం ఇవ్వాలి. 1000 కోట్లు మాత్రం ఇచ్చిరు. 1000 కోట్లు మాత్రం, ఇంకా 15,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి కేంద్రం. 6 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ చూసి జూబిలీస్ లో 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ చూసిరు. 2 సంవత్సరాలు. సరే, ఇప్పుడు మీరు మైనారిటీ ఓటు బీఆర్ఎస్ పడొద్దని ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం ఏంటంటే మైనారిటీలు జాగ్రత్త, బీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే అని చెప్తున్నారు. ఇంకోవైపు బీజేపీ చాలా వీక్ గా ఉందని చెప్తున్నారు. సార్ వాస్తవమే కదా సార్, బీజేపీ వీక్ ఉన్న మాట వాస్తవం, అందరికి తెలిసిందే. బీజేపీ ప్రచారంలో వాళ్ళు ఆర్భాటం లేదు, ప్రచారమే లేదు. ఇక్కడ క్యాండిడేట్ లేట్ గా అనౌన్స్ చేసిరు. అదేవిధంగా డమ్మి అభ్యర్థిని పోయినసారి పోటీ చేసిన అభ్యర్థిని అనౌన్స్ చేసిరు. కాబట్టి అందరికి అనుమానాలు వచ్చినాయి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో మేము గెలవబోతా ఉన్నాం. ఇక్కడ సెంటిమెంట్ రాజకీయాలు తావులేదు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చేశారు, 6 సంవత్సరాలు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు చూసి. కాబట్టి మీ 2 సంవత్సరాల కాలంలో
200 కోట్ల రూపాయలకు సంబంధించిన రోడ్ వర్క్ జరుగుతా ఉన్నాయి. 333 కోట్లకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినాం. 60,000 కుటుంబాలకు సన్న బియ్యం కావచ్చు, 200 యూనిట్ల ఉచిత కరెంట్ కావచ్చు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు. ఇన్ని ఇచ్చినా ఎందుకు ప్రభుత్వం మీద వ్యతిరేకత? సార్ వ్యతిరేకత అనేది ఏ ప్రభుత్వం మీదైనా ఉంటుంది, కామన్ అది. మీ మీద కొంచెం చాలా ఎక్కువ కనబడుతుంది మీ మీద. సార్ ఇక్కడ సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారమే తప్ప, ప్రచార ఆర్భాటం తప్ప ఎక్కడ కూడా ప్రజలలో వ్యతిరేకత లేదు. రాష్ట్ర పరిస్థితి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, అర్థం చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు ఎల్ఈడీలు స్క్రీన్స్ పెట్టి 6 గ్యారంటీలు పాతవన్నీ చూపిస్తున్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన, బట్టి విక్రమార్క చెప్పినవన్నీ. సార్ మేము చర్చకు సిద్ధం. సన్న బియ్యము ద్వారా 60,000 కుటుంబాలకు జూబ్లీస్ అంతా ఉంది. 200 యూనిట్ల కరెంటు 60,000 కుటుంబాలకు, 500 గ్యాస్ ఉచిత బస్, ప్రతి కుటుంబానికి 80,000 రూపాయల లాభం తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత 2,50,000 రూపాయల తలకాయ మీద అప్పు పెట్టిపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం. చుట్టే ప్రతి బిడ్డ మీద 2,50,000 రూపాయలు అప్పు ఉంది ఈ రోజు. కాబట్టి ప్రజలంతా గమనిస్తున్నారు. ఓకే.